మటన్ ఎగ్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నా. ఈరోజు నేను చికెన్ మటన్ ఎగ్ బిర్యానీ చేస్తున్నా, మిక్స్ బిర్యానీ. ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నా, వాష్ చేసి చేపెట్టిన ఒక 1/2 అవర్. ఇవి మంచిగా నానాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం, కొంచెం సాల్ట్. స్టార్టింగే నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. కొంచెం పసుపు, కొంచెం పెరుగు, ఇదంతా మిక్స్ చేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇంత కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుందాం. ఇలా రెడీ చేసుకొని సైడ్లో పెట్టుకుందాం. ఇక్కడ మటన్ మనం కుక్కర్లో ఉడికించుకుందాము. అందులో నేను కొంచెము ఆయిల్, కొంచెము ఆనియన్స్, కొంచెం పుదీనా, మసాలా, పుదీనా, బిర్యానీ ఆకు ఇట్లా అన్నీ వేసాను, లవంగాలు. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయింది కదా, ఇందులో మనము ఈ ముందుగానే మ్యారినేట్ చేసేసుకున్న మటన్ ఇందులో వేసుకుందాం. ఇక్కడ మనము చికెన్ కూడా ఫ్రై చేసుకుందాం. చికెన్ కోసం నేను కొంచెం ఆయిల్, కొన్ని ఆనియన్స్, కొంచెం మసాలా వేసాను. అది ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో చికెన్ మటన్ ఎగ్ బిర్యానీ, మిక్స్ బిర్యానీ చేస్తున్నా కదా ఈరోజు నేను. మా వీడియోను పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మటన్ కోసం నేను చికెన్ కోసము ఇది నేను గ్రేవీ రెడీ చేసుకునేది. 2 టమాటాలు, 3 ఆనియన్స్, కొంచెం కొబ్బరి, పుదీనా అంతా రెడీ చేశాను, నేను మిక్స్ చేశాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. మనం మటన్ అంతా ఫ్రై అయింది కదా, ఈ మసాలా ఇందులో వేసేద్దాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా ఉడికించుకుందాం. మనము బిర్యానీకి రెడీ చేసుకోవాలి కదా, అందుకే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ రెడీ అవుతుంది, ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది, ఇక్కడ మటన్ కూడా ఫ్రై అవుతుంది. ఈ చికెన్లో ఇప్పుడు ఈ ఫ్రై అయింది కదా చికెను, ఈ మసాలా అంతా వేసుకుందాము. ఈ మటన్లో కొంచెం వాటర్ వేసుకుందాం. మసాలా అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 సీట్లు వచ్చేదాకా ఉడికిపెట్టుకోవాలి. ఇక్కడ మటన్ అయితే నేను 8 సీట్లు తీసాను. చూడండి, మొత్తం ఉడికించలేను. చికెన్ కూడా రెడీ చేశాను, దీన్ని కూడా మొత్తం ఉడకలేదు ఇది. ఇక్కడ రైస్ కోసం నేను వాటర్ రెడీ చేశాను. ఇప్పుడు ఈ వాటర్లో మనము ఈ మసులుతుంది కదా రైస్ను యాడ్ చేసుకుందాం. గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్. ఇష్టం లేని వాళ్ళు ఈ మసాలా అన్నీ తీసేసుకోవచ్చు. తీసేసుకుంటూ ఇలా మటన్ని పైన కింద లెవెల్గా వేసుకోవాలి. ఆ రైస్ 90% ఉడికింది కదా, ఇప్పుడు అందులో వేసుకుందాం. ఏం చేస్తుందిరా మమ్మీ ఈరోజు? చికెన్ బిర్యానీ. చికెన్ కాదు, మటన్ బిర్యానీ, ఎగ్. ఇప్పుడు ఇది ఇందులో చికెన్ వేసుకుందాం మనం.
మా వారు నాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు బీచ్లో చికెన్ వేసినాము, ఇప్పుడు రైస్ ఎత్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్. మూడు కాంబినేషన్ చాలా బాగుంది బిర్యానీ. మేము సెకండ్ టైం చేస్తున్నాం ఇది. ఎగ్గును ఇలా ఫ్రై చేసుకున్నా నేను. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నా. ఇది కొత్తిమీర, కడి, పుదీనా. ఇవి పసుపును పాలు కలర్ కోసం మేము వేస్తున్నాం. ఎగ్స్, ఇలా కొంచెం రైస్తో కవర్ చేసుకోవాలి మీద. ఇలా మేము చికెన్ కూడా మీద వేసాము. ఇట్లా ఇక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒక లెవర్ మీద వేసినాం చికెన్. ఇది నెయ్యి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు పుదీనాను కొత్తిమీర చిన్న కట్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు మనము దీని మీద ఒక మూత పెట్టుకొని దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ను మనము ఫుల్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు వజన్ పెట్టుకుందాం. మనము ఇలా వజన్ పెట్టిన నేను ఒక 10 నిమిషాలు ఫుల్లో పెట్టుకుందాం గ్యాస్. తర్వాత 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టినాక ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ. బిర్యానీ అయితే రెడీ అయింది, చూపిస్తాను. చాలా బాగా వచ్చింది.